మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం జరగబోయినటువంటి ఈ శ్రీరామనవమి వేడుకలకి మొత్తం సభ ముస్తాబైంది. సంబంధించినటువంటి శ్రీరామనవమి వేడుకల్లో శ్రీ రామలీల తలంబ్రాలను ఇంటింటికి సరఫరా చేసింది మాత్రం ఆర్టీసీ ఒక వినూత్న ఒక కార్యక్రమం స్వీకరించింది. మొత్తానికైతే ఆర్టీసీ లాజిస్టిక్స్ కార్పొరేషన్ ద్వారా ఇంటింటికి తలంబ్రాలు ఇస్తున్నారు సంబంధించిన స్టాంప్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఆర్టీసీ ముందడుగు చేసింది. దీనికి ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది, ప్రజలు ఏదో దీన్ని బుకింగ్ చేసుకుంటున్నారనే విషయం మొత్తం మాట్లాడడానికి ఆర్టీసీ డిఎం సాధారణంగా అడిగి వచ్చుకుందాం. సార్ నమస్కారం సార్, చెప్పండి అసలు ఏ విధంగా ఆర్టీసీ అదే లాజిస్టిక్ ఆధ్వర్యంలో శ్రీరాములు తెలంగాణ ఇంటికి సరఫరా చేస్తారు కార్యక్రమం కదా, ప్రజలకు వీడియో స్పందన వస్తుంది. ముందుగా మన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు మరియు సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మరి శ్రీరామనవమి అనగా మన శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం అనేది భద్రాచలంలో రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటది. దేవుని కళ్యాణానికి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ వారి వారి యొక్క వ్యక్తిగత కారణాలు, ఏదైనా కారణాల ద్వారా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళలేని పరిస్థితులు నెలకొంటా ఉంటాయి. మరి ఇటువంటి పరిస్థితిని గమనించి మా గౌరవ బీసీ అండ్ ఎండి శ్రీ సజ్జనార్ సార్ మరియు మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, మా ఆర్ఎం గారు వాళ్ళు ఎంత అటువంటి వారికి మరి ప్రత్యక్షంగా పోలేని వారికి దేవుడి తరంబరాలు ఎట్లయినా చేరవేయాలనే ఒక శుభ సంకల్పంతో వారు తీసుకున్న ఒక మంచి ఆలోచనే ఈ ఇంటింటికి తరంబరాలు కార్గో ద్వారా చేరవేయించిన కార్యక్రమం. ఇది గతంలో కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా చేయడం అనేది జరిగింది. మన మేబాద్ పోలన చూసుకుంటే మనం గత సంవత్సరం మరి మన ప్రయాణికుల ఆధారంతో ఒక 200 పార్సిల్స్ అనేది బుక్ చేసి వారికి హోమ్ డెలివరీ అనేది ఇవ్వటం అనేది జరిగింది. మరి అదే విధంగా ఈ సంవత్సరం కూడా మరి ప్రయాణికుల భక్తుల సౌకర్యార్థం మరి ఇంటింటికి మరి రాముల వారి తలంబ్రాలు అనే కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకోవడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఇప్పటికే మన మేబాద్ డిపో పరిధిలో ఉన్న మేబాద్ మరియు మరిపేడ బంగ్లా మరి గార్ల కేసముద్రం మన కార్గో ఏజెంట్స్ ద్వారా ఇప్పటికే మన సుమారు 100 బుకింగ్స్ పైన చేయడం అనేది జరిగింది. దీనికి ప్రయాణికులకి భక్తులందరికీ కూడా మా ఆర్టీసీ మేబాద్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా వారి సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని పెట్టడం అనేది జరిగింది. దాన్ని వెళ్ళలేని వారు, ప్రత్యక్షంగా వెళ్ళలేని వారు మరి మా ఆర్టీసీ కార్గో ద్వారా సంప్రదించి వారు కేవలం 151 రూపాయలు చెల్లించి వారి ఇంటికే హోమ్ డెలివరీ తలంబ్రాలు పొందవలసిందిగా కోరుతున్నాం. మరి ప్రయాణికుల సౌకర్యార్థం గత ఏడాది ఎట్లయితే ఉన్నాయో రేట్స్ అదే మాదిరి పెట్టడం అనేది జరిగింది, ఎక్కడ పెంచడం అనేది జరగలేదు. కాబట్టి ప్రయాణికులు ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించి సద్వినియోగం చేసుకొని మన ఆర్టీసీ కార్గోని ఆదరించాలని మనం చేస్తున్నాం. గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం కూడా సంబంధించిన భక్తులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి తెగులంట వాళ్ళకి స్లాట్ బుకింగ్స్ కానీ ఉన్నాయి. తప్పకుండా పెరిగిందండి. గతంతో పోల్చుకుంటే ఇప్పటికే మనకి 100 పార్సిల్స్ కంటే ఎక్కువ బుక్ అయినాయి. ఈ రానున్న మన వారం రోజుల గ్యాప్ లో కూడా మనకి ఇంకా అధికంగా అయ్యే అవకాశం తప్పకుండా ఉంది. గత సంవత్సరంతో నమోదైన వాటిని అధిగమిస్తామని మరి ప్రయాణికులు, భక్తులు మరి ఆదరించి మమ్మల్ని ముందుకు నడుపుతారని తప్పకుండా ఆశిస్తుంది. మామూలుగా మన లోకల్లో జరిగే నవమి వేడుకల్లో తలంబ్రాలు తీసుకోవడానికి వాళ్ళు ఎంత అదృష్టవంతంగా భావిస్తుంది. ఈ రోజుల్లో ఆర్టీసీ వారు స్వయంగా శ్రీరామచంద్ర భద్రాచలం జరిగే తలంబ్రాలు కళ్యాణం వేడుక తరంబరాలు పొందటం అనేది చాలా అదృష్టము. మరి అందరికి కూడా అవకాశం రాదు. ఈ అవకాశాన్ని అందరికి కూడా చేరవేసేయాలన్న గొప్ప కార్యక్రమం ఆర్టీసీ కార్గో ద్వారా తీసుకురావటము అందరికి కూడా చాలా ప్రశంసనీయంగా ఉన్నది. దాన్ని ఆర్టీసీ వారిని తప్పకుండా అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. వారి యొక్క సంతోషం చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉన్నది. మరి ఇంత గొప్ప కార్యక్రమంలో మేము కూడా భాగం కావటం అనేది ఆర్టీసీ తరఫున మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. తలంబ్రాల కార్యక్రమం అంటే ఒక ముందడుగు చేశారు. ఇది ప్రజలు తీసుకోవడం కోసం మీరు ఆర్టీసీ వారు ఏది కార్యక్రమం చేశారు అవగాహన? మనము మరి గత ఏడాది లాగానే మరి ప్రజల సౌకర్యార్థం, ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు అనేది నడపడం అనేది జరుగుతా ఉంది. మన మేబాద్ డిపో నుంచి కూడా గతంలో మనము 10 బస్సెస్ స్పెషల్ సర్వీసెస్ అనేది నడపడం జరిగింది. మరి ఈ ఏడాది కూడా మరి 10 నుంచి 15 బస్సులు అనేది ప్లాన్ చేయడం జరుగుతా ఉన్నది. మరి ప్రత్యక్షంగా పోయే భక్తులు మరి అంతా కూడా తప్పకుండా అటువంటి సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. మరి కళ్యాణ తలంబ్రాలు విషయము అందరికీ తెలిసే విధంగా మనం పోస్టర్స్ రిలీజ్ చేశాము, పాంప్లెట్స్ రిలీజ్ చేశాము.
ప్రెస్ లో ఇచ్చాము, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాస్ లో, మరి గవర్నమెంట్ ఆఫీసెస్ లో గానీ, మన బస్ స్టేషన్స్ లో గానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి వారందరూ కూడా అవగాహన అనేది కల్పించడం జరిగింది. కాబట్టి ప్రయాణికులు ప్రత్యక్షంగా వెళ్ళదలిచిన వారు మన ఆర్టీసీ స్పెషల్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో అటువంటి సర్వీసులు తప్పకుండా ప్రయాణం చేసి సౌకర్యవంతంగా మనం సేఫ్ గా సురక్షితవంతంగా మరి భద్రాచలం చేరుకొని మరి మన శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందవలసిందిగా మన ఈ సందర్భంగా మనం చేస్తాం. భద్రాచలం వెళ్ళిన వారు సంబంధించిన మీరు ఆన్లైన్ బుకింగ్ స్టార్ట్ బుక్ చేశారని చెప్తున్నారు కదా, మీరు ఆన్లైన్ బుకింగ్ కాకుండా డైరెక్ట్ వచ్చి మీ దగ్గరికి అంటే కార్గో సర్వీస్ వచ్చి బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు ఎవరు డైరెక్ట్ గా? తప్పకుండా అండి. మనకున్న ఈ కార్గో పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మహబాద్ బస్ స్టేషన్ లో ఉన్నది, మరిపేడలో ఉన్నది, గార్లలో ఉన్నది, కేసముద్రంలో ఉన్నది. ఈ పాయింట్లలో మీరు ప్రత్యక్షంగా కౌంటర్ దగ్గరికి వెళ్ళి వారు ఖచ్చితంగా బుక్ చేసుకున్నట్లయితే మరియు వారు అక్కడ కౌంటర్ దగ్గర బుక్ చేసుకోవచ్చు, కౌంటర్ దగ్గర కూడా తీసుకునవచ్చు, లేదా వారికి డోర్ డెలివరీ కూడా మనం కల్పించడం అనేది జరుగుతా ఉంది. మొత్తానికైతే భద్రాచలం జరిగే శ్రీరామనవమి వేడుకలకు సంబంధించిన శ్రీ రామనవమి ఇంటికి పంపించేందుకు మాత్రం ఆర్టీసీ శ్రీకారానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి ప్రజల్లో కూడా విశేష స్పందన వచ్చింది. ఎందుకంటే ప్రత్యక్షంగా అక్కడికి ఎన్నో కళ్యాణం సందర్భంలో కూడా ఆర్టీసీ వారికి ఈ సౌకర్యాన్ని కల్పించేందుకు మేము చాలా అభినందిస్తున్నాం చెప్పేసి ప్రజలతో చెప్తున్న పరిస్థితి.